హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో మిల్లెట్స్‌తో జిల్లేడికాయల్ని చూపించబోతున్నానండి. అండ్ ఈ జిల్లేడికాయల రెసిపీ అయితే అస్సలు ఆయిల్ లేకుండా చక్కగా హెల్తీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అండి. అది కూడా మిల్లెట్స్‌తో చేసి చూపించబోతున్నానండి. అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఇది నెయ్యి అనమాట. సో, ఒక్కొక్క దానికి కొంచెం అలా వేడిగా నెయ్యి కరగపెట్టుకొని అలాగా నంచుకుంటూ తిన్నారంటే ఉంటుందండి. అసలు ఆహా! అండి. అసలు మీరు ఇంతకుముందు ఎప్పుడూ టేస్ట్ చేయకపోయినా కూడా మీకు ఆ టేస్ట్ అనేది అంత బాగా నచ్చుతుందనమాట. సో, ఇంక లేట్ చేయకుండా చూసేద్దామా? సో, ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా హిట్ చేయండి. సో, ఫస్ట్ అయితే ఇలాగా ఒక కప్పు పచ్చిపప్పుని ఇలాగా ఒక బౌల్‌లోకి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగ సోక్ చేసేసుకోవడానికి పక్కన పెట్టేసేయండి. లేదంటే మీరు కావాలంటే డైరెక్ట్‌గా కూడా పెట్టేసేయొచ్చు కుక్కర్‌లో. కాకపోతే డైరెక్ట్‌గా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ విజిల్స్ రావాల్సొస్తుంది. సో, మీరు గనుక ఇక హాఫ్ అన్ అవర్ అలా సోక్ చేసేసి జస్ట్ ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. సో, మరీ మెత్తగా కాకుండా అలానే మరి పలుకుగా కాకుండా బాయిల్ చేసేసుకోవాలండి. సో, అవి బాయిల్ అయిపోయేలోపు నేనిక్కడ ఒక బౌల్ తీసేసుకొని నేనిక్కడ ఒక 2 కప్స్ సద్దపిండిని యాడ్ చేసేసుకుంటున్నా అండి. సో, సద్దల్ని బాజ్రా అని గూడా అంటారు. అండ్ అలానే పర్ల్ మిల్లెట్ అని గూడా అంటారనమాట. సో, ఇలాగా పిండిని యాడ్ చేసేసుకొని సో, నేనైతే ఇది బయట మరపట్టించుకొనొచ్చానమాట. సో, అందుకని ఇలాగ జల్లిచ్చేసేసుకొని బౌల్‌లోకి యాడ్ చేసేసుకున్నాను. సో, ఇలాగ కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి పిండనేది చేదు రాకుండా ఉంటుందండి. అండ్ మీరు ఇన్‌కేస్ స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే పిండనేది చేదు రాకుండా ఉంటుందండి. అండ్ అలానే ఈ పిండిలో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా ఇలాగ ముద్దగా కలుపుకొని ఉంచుకోవాలండి. అండ్ ఎట్ ఏ టైమ్ వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా ఇలా కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలాగ పిండిని కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలనమాట. సో, ఈలోపు మనకి పచ్చిపప్పు అనేది బాగా బాయిల్ అయిపోయాయి కదా! సో, వాటర్ అన్నీ కూడా తీసేసి ఇలా ఒక క్లాత్ మీద మనం డ్రై చేసేసుకొని ఉంచుకోవాలండి. అస్సలు వాటర్ లేకుండా ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం వీటన్నిటిని కూడా ఇలాగ బ్లెండర్‌లోకి యాడ్ చేసేసుకోవాలనమాట. మీరు మిక్సీలో వేసి ఇదేంటంటే పౌడర్‌లా చేసేటప్పుడు మీరు వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. అండ్ ఇలాగ ఓన్లీ పచ్చిపప్పు మాత్రమే ఇలాగ వేసేసి బాగా స్మూత్‌గా పౌడర్‌లాగా వస్తుంది కదండీ! మనకి అలాగా చక్కగా ఇలా బ్లెండ్ చేసేసుకొని ఉంచుకోవాలి. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ఈ పౌడర్‌నంతా కూడా ఒక బౌల్‌లోకి యాడ్ చేసేసుకొని నేనైతే ఇక్కడ ఒక కప్పు పచ్చిపప్పుని తీసుకున్నాను కదండీ! సో, అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని కూడా ఇలా గ్రేట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను. సో, ఇలాగ ఒక్కసారి కంబైన్ చేసేసుకొని ఇలాగ స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసేసుకొని జస్ట్ ఆ బెల్లం అనేది మెల్ట్ అయ్యే వరకు మాత్రమే నేను దీన్ని ఇలాగ కంబైన్ చేసుకుంటూ ఉంటున్నానండి. జస్ట్ ఒక 2 మినిట్స్‌లోనే మనకి బెల్లం అనేది మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది. సో, మరీ వాటరీగా అయితే అస్సలు చేసుకోవద్దండి. సో, జస్ట్ ఇలా ముద్దగా వచ్చేస్తే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు మనకిది కొంచెం చల్లారిన తర్వాత మనకిక్కడ కావాల్సిన షేప్‌లో మనం ఇలాగా షేప్ అనేది చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిల్లల కోసం చిన్నగా బాల్స్ లాగా అండ్ అలానే మనకిక్కడ రెసిపీ అనేది జిల్లేడు కాయలు కాబట్టి వాటి కోసం ఏంటంటే ఇలాగా కొంచెం ఎక్కువ పిండి తీసేసుకొని ఓవల్ షేప్‌లో చేసేసుకోవాలండి. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో, ఇలా ఎక్కువ పిండిని తీసేసుకొని మనకేంటంటే పెద్దగా ఇలాగ ఓవెల్ షేప్‌లో చేసేసుకొని ఇలాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు మనం ఈ పిండినంతా కూడా అలా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సత్తపిండి ఉంది కదండీ! సో, దాన్నేంటంటే మనం ఎంతైతే లోపల పిండిని తీసుకుంటామో అంతే సైజు ఈ బాల్‌ని కూడా తీసుకోవాలనమాట ఈ పిండిని. సో, ఇలాగ తీసేసుకొని మీరు ఒక క్లాత్ కానీ లేదంటే ఒక కవర్ కానీ ఇలా తీసేసుకొని ఇలాగ బాగా ట్యాప్ చేసేసుకొని ఉంచుకోవాలనమాట. ఈ జిల్లేడికాయలకేంటంటే మరీ పలచగా కాదు అండ్ అలానే మరీ మందంగా కాకుండా ఇక్కడ చూపిచ్చిన ఆ థిక్‌నెస్‌లోనే మీరు ఒత్తి పెట్టుకోవాలండి. అండ్ ఇక్కడ లోపలి పిండిని ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ చూపిచ్చిన విధంగా ఇలా క్లోజ్ చేసేసుకోవాలనమాట. సో, మనకి పిండనేది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి పై పిండనేది కొంచెం జాగ్రత్తగా క్లోజ్ చేసేసుకోవాలండి. సో, ఇలాగ ఎక్స్‌ట్రా ఉన్న పిండిని మొత్తం కూడా ఇలాగ తీసేసి అది మొత్తం కూడా లోపల పిండంతా బయటకి రాకుండా చక్కగా ఇలాగ కవర్ చేసేసుకొని ఉంచుకోవాలండి. సో, మనం కనుక కొంచెం పలుచగా చేసినా కూడా ఏంటంటే అవి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
వచ్చాయి. సో, నేను అది కూడా మీకు చూపిస్తాను. సో, యాక్చువల్లీ నేను దీనిలో ఈ రెసిపీలో చేసిందేంటంటే, ఒకటి ఆల్రెడీ కొంచెం పగిలినట్టుగా వచ్చేసిందనమాట. సో, మీరు మరీ పలుచగా కాకుండా సో, కొంచెం లావుగా వచ్చేటట్టుగా చేసుకొని పెట్టుకోవాలి. సో, ఈ సర్కిల్స్‌కి కూడా ఏంటంటే సేమ్ అలానే పిండిని తీసేసుకొని లోపల పిండంతా కూడా కవర్ అయ్యేలాగా చక్కగా ఇలాగా కోట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో, ఇప్పుడు మనకి ఇవన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి నేనిక్కడ ఇడ్లీ పాట్‌లో కింద వాటర్ పోసేసి స్టీమర్ పెట్టేసేసుకొని పైన ఇలాగ ఒక క్లాత్ పెట్టుకున్నానండి. సో, ఎందుకంటే మనకి ఆ స్టీమ్ వాటర్ అనేది వీటికి తగిలాయంటే గనక ఒక్కొక్కసారి ఏంటంటే ఉడకడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది. సో, ఇలాగ ఒక క్లాత్ కానీ లేదంటే ఒక ఆకు కానీ పెట్టుకుంటే ఆ వాటర్ మాయిశ్చర్ అనేది దానికి పీల్చుకొని పోతుంది కాబట్టి మనకి త్వరగా ఇవనేది బాయిల్ అయిపోతాయి. సో, ఇలా పిండి గనక ఇలా చేతికి అంటుకోకుండా ఉంది అంటే మనకి చక్కగా ఇలా బాయిల్ అయిపోయినట్టు. సో, చూసారా ఆల్రెడీ ఒకటి పగిలి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో, అది కొంచెం పలుచగా చేసేసరికి కొంచెం పగిలిపోయిందండి. సో, ఇలాగా కాబట్టి కొంచెం మందంగా చేసుకుంటే బాగా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనకి ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే చక్కగా ప్లేట్‌లోకి తీసేసుకొని చక్కగా వేడి వేడిగా నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇలాగ చక్కగా టేస్ట్ చేశారంటే అసలు చాలా బాగుంటాయండి. అండ్ మా పిల్లలైతే ఫస్ట్ టైం తిన్నారనమాట. సో, వాళ్ళకి బాగా నచ్చి మళ్ళీ నేను మార్నింగ్ చేశాను ఈ రెసిపీని. సో, మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ కూడా మళ్ళీ చేపిచ్చారనమాట. సో, వాళ్ళకి అంత బాగా నచ్చాయి. సో, అందుకే మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతాయండి. సో, మనకి ఇందులో మనకి అన్నీ కూడా హెల్తీయే అండి. సో, ఈవినింగ్ తినడానికి కూడా చాలా బావుంటాయన్నమాట. సో, మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నవారుంటే గనక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి.